నమస్తే. నేను డాక్టర్ చేతన్ రాజ్ అండ్ ఇవాళ ఒక వెరీ ఇంపార్టెంట్ కేస్ గురించి మనం డిస్కషన్స్ చేద్దాం. ఒక పేషెంట్ మన దగ్గర ఏ కండిషన్లో వచ్చిండ్రంటే, వాకర్ ఉంటుంది కదా, వాకర్ పట్టుకొని నడుచుకుంటా వచ్చిండ్రు. మోకాల నొప్పుల వల్ల 2 కాళ్ళలో మోకాల నొప్పులు ఉన్నాయి. అండ్ ఏమైంది, ఈ పేషెంట్కి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండే. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంది? ఒక్కసారి వచ్చిందంటే తగ్గదు అనేసి చెప్తారు. ఒక్కసారి వచ్చింది తగ్గదు అని చెప్పి ఈ పేషెంట్కి స్టెరాయిడ్ స్టార్ట్ చేసిండ్రు. అయినా రిజల్ట్ లేదు. ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ స్టెరాయిడ్స్ వాడడం అండ్ వెరీ హై డోస్ మెడిసిన్స్ వాడడం నడిచింది. కానీ డిజీజ్ అయితే ప్రోగ్రెస్ అయితేనే ఉంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఇంకో ప్రాబ్లం ఏముంటుందంటే డీఫార్మిటీస్ కూడా అవుతాయి. డీఫార్మిటీస్ అంటే ఈ చేతులు వంకర పోవడం, కాళ్ళల్లో ఫింగర్స్ వంకర పోవడం, ఒక్కొక్కసారి మోకాలు కూడా జర వంకర పోవడం అవుతుంది. ఈ పేషెంట్కి అట్లనే అయింది. వాకర్ పట్టుకొని వచ్చిండ్రు మన దగ్గరికి. ఫీమేల్ పేషెంట్ ఉండే. పేషెంట్ ఏజ్ ఎంత అంటే 44 ఇయర్స్ ఉండే. ఆ కండిషన్లో మన దగ్గర వచ్చిండ్రు. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పేషెంట్కి మనం అడిగినాము, ఏం స్ట్రెస్ ఉంది మీకు? ఇది ఆల్మోస్ట్ 8-10 ఇయర్స్ నుంచి ఉంది మీకు. ఇది స్టార్ట్ అయ్యే ముందే ఏం స్ట్రెస్ ఉండే? ఫస్ట్ ఏం స్ట్రెస్ ఉంది మీకు అని అడిగితే నాకు ఎటువంటి స్ట్రెస్ లేదు, పిల్లలు జర పెద్దగా అయిపోయినరు, మా ఆయన మంచిగా సంపాదిస్తారు, నాకు ఏం ప్రాబ్లం లేదు, అత్తయ్య మామయ్య తరఫు నుంచి కూడా ఏం ప్రాబ్లం లేదు అన్నారు. కానీ స్టార్ట్ అయ్యే ముందు ఏం స్ట్రెస్ ఉంది అని అడిగితే ఒక్క నిమిషం ఆలోచించి ఏమన్నారంటే ఏం లేకుండే సార్ అనేసి అన్నారు. మళ్ళీ మనం ఏం చెప్పినాం, చూడండి మేడం, హోమియోపతిలో మేము అన్నీ అడుగుతాం. అన్నీ అడగడం వల్ల ఎందుకు అడుగుతాం, మాకు మన మందు చేంజ్ అవుతుంది. మీకున్న స్ట్రెస్ వల్ల ఈ రోగం వచ్చిందనేసి నేను చెప్తున్నాను. మీకు ఏముండే స్ట్రెస్ మీరు చెప్తే మనకు జర ట్రీట్మెంట్లో బెనిఫిషియల్ ఉంటుంది అన్నా. ఏం లేకుండే సార్ స్ట్రెస్ అనేసి అన్నారు. సరే, ఏమైనా భయపడే కళలు వస్తాయా అనేసి అడిగినాం. లేదు సార్, ఎటువంటి కళలే రావు, నాకు నిద్రే రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నారు. సరే అనేసి అవన్నీ రాసుకున్నాము. రిపోర్ట్ని బట్టి మందులు ఇచ్చినాము. 2 monthsకి మందులు ఇచ్చినాము. 2 months తర్వాత వచ్చిండ్రు. ఏదో కొద్దిగా మార్పు కనిపిస్తుంది సార్, ఒక 10% మార్పు ఏదో నాకు అనిపిస్తుంది అన్నారు. మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు మనం ఏం అడిగినామంటే, మేడం మీరు కొద్దిగా ఇప్పుడు మీకు నమ్మకం వచ్చింది కదా, మీరు నాతో డిస్కస్ చేసిన విషయం నేను ఎవరితోటి డిస్కస్ చెయ్యను, ఇది ప్రొఫెషనల్ సీక్రసీ ఉంటుంది అనేసి మనం చెప్పేసరికి ఆ పేషెంట్ ఏమో మన ముందు ఏడవడం స్టార్ట్ చేసింది. ఏమన్నారు, చూడండి సార్, ఒక 10 years బ్యాక్ నాకు తెలిసింది మా హస్బెండ్కి అఫేర్ ఉందనేసి, వేరే అమ్మాయితోటి అఫేర్ ఉందని తెలిస్తే నాకు ఎట్లా అనిపించిందంటే ఇంకా చచ్చిపోవాలి అనిపించింది. ఎందుకంటే నేను ఇట్లా యాక్సెప్ట్ చేయలేను. మళ్ళీ అయినా నాకు ఏమంటున్నారంటే, ఉండు ఏముంటుంది, నీతోటే ఉంటా కదా, ఓన్లీ అప్పుడప్పుడు కలుస్తా, నేను చేసేదేం తప్పు కూడా కాదు, ఎందుకంటే నాకు నచ్చిన ఆ అమ్మాయి, నా భావనాలు షేర్ చేసుకోనికి నేను మాట్లాడుతున్నాను ఫోన్లో అనేసి అన్నారు. అది నేను యాక్సెప్ట్ చేసుకోలేకపోయినా. అండ్ ఇప్పటికీ నడుస్తుంది, నేను పిల్లల కోసం బతికి ఉన్నా, లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోతుండే అన్నారు. ఇంత బాధ మనసులో పెట్టుకున్న తర్వాత నాకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది సార్ అన్నారు. అండ్ ఇవన్నీ కన్సిడర్ చేసి మళ్ళీ మనం కేసు రీటేక్ చేసినాం. రీటేక్ ఎందుకు చేసినాం, ఎందుకంటే మొత్తం కేసే మారిపోయింది. ఇప్పుడు హోమియోపతిలో మేము అన్ని కన్సిడర్ చేస్తాం కదా, సో కేసు మొత్తం మారిపోయి దాన్ని బట్టి మనం పేషెంట్కి మందులు ఇచ్చినాము. మళ్ళీ 4 monthsలో 70% నొప్పులు తగ్గిపోయినాయి. అండ్ ఈ పేషెంట్కి చాలా వరకు రిలీఫ్ వచ్చింది. ఇంకో పాయింట్ ఏంటంటే, పేషెంట్కి నిద్ర కూడా మంచిగా రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ దేనివల్ల వస్తుంది? అందరు ఏమంటారంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తుంది. ఓకే, జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ పేషెంట్కి 2 అన్నలు ఉండే, 3 అక్క చెల్లెలు ఉండే, కానీ ఎవ్వరికి రాలేదు, ఈమెకే వచ్చింది. జీన్ ఉంటే అందరిలో ఉండాలి, అందరికీ రావాలి కదా, కానీ ఈ పేషెంట్కి ఎందుకు వచ్చింది? ఎందుకంటే భరించలేని స్ట్రెస్లో పేషెంట్ వెళ్ళిండ్రు కాబట్టి వచ్చింది. మళ్ళీ దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇక్కడ గమనించేది, మనము కళల గురించి కూడా అడిగినాము. ఈ పేషెంట్కి మళ్ళీ సెకండ్ విజిట్లో కూడా అడిగినాం, ఏం కళలు వస్తాయంటే, నేను నిద్రలోకి వెళ్ళి లేచిన, అంటే కళల్లోనే నిద్రలోకి వెళ్ళి లేస్తున్నారు, కానీ నేను ఏం చూస్తున్నానంటే నేను బాత్రూంలోనే పడుకున్నా, నేను లేస్తున్నా, చుట్టూ చూస్తే బాత్రూమ్ ఉంది, ఇదే కళ నాకు మళ్ళీ వస్తుంది. సో ఇట్లా ఒక కళ బట్టి కూడా మందులు మారుతాయి.
ఇప్పుడు మనం మందులు కూడా ఎట్లా సెలెక్ట్ చేసినామంటే ఇట్లా అడల్టరీ హస్బెండ్ చేస్తే ఎఫెక్ట్ అవ్వడం, మళ్ళీ దాని తర్వాత ఇట్లా నిద్రలోకి వెళ్ళి లేస్తే బాత్రూంలో ఉన్నాను అన్నట్టు కల రావడం, ఇవి కన్సిడర్ చేస్తూ మళ్ళీ ఆ మందు రుమటైడ్ ఆర్థరైటిస్కి కూడా సెట్ అవ్వాలి. ఇవన్నీ చూసి మనం పేషెంట్కి మందులు ఇచ్చినాం. పేషెంట్కి దేవుని దయతోటి 2 yearsలో తగ్గింది మొత్తం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పేషెంట్కి ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాము. ఇది రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి, ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్లకు, మెడ నొప్పి ఉన్న వాళ్ళకు, నడుము నొప్పి, యాంకల్ జాయింట్ పెయిన్స్, ఎటువంటి జాయింట్ పెయిన్స్ ఉన్నా హెల్ప్ చేస్తుంది. ఏం చెప్పినామంటే మీరు ఏం చేయాలంటే కరియాపాకు ఉంటుంది కదా, కరియాపాకు డ్రై చేసుకోవాలి ఎండలో పెట్టి. అవి మొత్తం డ్రై అయిపోయినాక గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ కరియాపాకు గ్రైండ్ చేసి పెట్టుకున్నప్పుడు దాంట్లో మీరు ఒక 10 మిరియాలు, అంటే ఒక 100 grams కరియాపాకులో 10 మిరియాలు, ఇవి కూడా యాడ్ చేసి మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. స్టోర్ చేసుకోవచ్చు. మీరు స్టోర్ చేసుకొని డైలీ 1/2 teaspoon మీరు గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగాలి. 1 cup గోరువెచ్చని నీళ్ళలో ఇది కలుపుకొని తాగాలి. దీంతో మనకు మోకాలు నొప్పులు, రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న, ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న జర రిలీఫ్ అనిపిస్తుంది. మీరు ఇంకోటి ఏం చేయవచ్చు అంటే దీంట్లో మీరు కెల్కేరియా కారం 0/9 పొటెన్సీ 4 గోళీలు, ఇది డైలీ ఒకసారి తాగినప్పుడు అవి కూడా కలుపుకోవచ్చు. ఇది ఒక హోమియోపతి మెడిసిన్. ఇట్లా తీసుకోవడం వల్ల కూడా మనకు రిలీఫ్ ఉంటుంది. కానీ పూర్తిగా రోగం తగ్గాలి అంటే మీ ప్రకృతిని బట్టి, మీ కాన్స్టిట్యూషన్ని బట్టి మీరు మన దగ్గర వస్తే మనం మీ ప్రకారం ఇస్తాము, అది తగ్గిపోతుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. నమస్తే.